రాజధాని అమరావతి పైన వైసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. నదీ గర్భంలో రాజధాని అమరావతి నిర్మిస్తున్నారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తుండగా, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే పాట అందుకున్నారు. అధికారంలో ఉండగా సకల శాఖల మంత్రిగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కనీసం విలువ లేకుండా చేసిన సజ్జల ఇప్పుడు తన సైకో ఆలోచనలను ప్రజలపైన రుద్దాలని చూస్తున్నాడు. ఒకవైపు రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంటే, కొత్తగా గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని కట్టమంటూ 4వ ఆట మొదలుపెట్టాడు. గతంలో 3 ముక్కలాటతో 5 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సజ్జల వంటి వాళ్ళతో కలిసి తమకు నచ్చినట్లు రాజధాని ఉండాలన్నట్లుగా మాట్లాడించడాన్ని అవివేకంగానే చూడాలి. మొదటి విడతలో అభివృద్ధి జరగకుండా 2వ విడతలో భూసేకరణ అంటూ సజ్జల ప్రశ్నిస్తున్నాడు. తాను కళ్ళు మూసుకున్నాను, మీరంతా కళ్ళు మూసుకుని అంధత్వం నటించండి అన్నట్టు ప్రజలకు పిలుపునిస్తున్నాడు. రాజధాని అమరావతిలో ఏం జరుగుతుందో ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు. రహదారులు, డ్రైనేజ్, కరెంట్ సరఫరాకు అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ రాజధాని వ్యాప్తంగా జరుగుతుంది. అదే సమయంలో ఐకానిక్ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణంలో ఎంతో పురోగతి కనిపిస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్లను విజయవాడ నగరానికి కనెక్ట్ చేసే పనులు, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చకచకా జరిగిపోతున్నాయి. అంతర్గత రహదారులు వేగంగా చేస్తున్నారు. రాజధానిలో ఒకేసారి అన్ని రకాల పనులు జరుగుతున్నాయి. కానీ సజ్జల ప్యాలెస్లో కూర్చుని తప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఒకసారి రాజధానికి వస్తే కదా సజ్జల అక్కడ ఏం జరుగుతుందో తెలిసేది.